హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ మోడల్ పేపర్ నంబర్ 52ని చూడబోతున్నాము. సో గైస్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇవి చాలా బాగా ప్రాక్టీస్ పరంగా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు చాలా మంచి ఉపయోగకరంగా ఇవి ఉంటాయి. ప్రతి మోడల్ పేపర్కి సంబంధించిన పీడిఎఫ్ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, అందరూ జాయిన్ అవ్వండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని సైనిక వ్యాయామంలో 71.1 బిలియన్ US డాలర్లతో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్. భూకంపాల గురించి ముందస్తు హెచ్చరిక సంకేతాలను ఇచ్చే నాసా ఉపగ్రహము పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3, సిరీస్ అంటారండి. CIRES, సిరీస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో గైస్, మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఓకేనా? మరి మన భారతదేశంలో భూకంప హెచ్చరిక కేంద్రము ఎక్కడ ఉంది? భూకంప హెచ్చరిక కేంద్రము ఎక్కడ ఉంది మన భారతదేశంలో? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు తెలియకపోతే కామెంట్ రూపంలో భూకంప హెచ్చరిక కేంద్రం అని కామెంట్ పెట్టినని నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. జియో మ్యాప్ లొకేషన్ కోసం గూగుల్తో కలిసి కమ్యూనిటీ కిచెన్లను జియో ట్యాగ్ పొందిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఉత్తరప్రదేశ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వస్తువుల కొనుగోలు కోసం ప్రజలకు డబ్బు అందించడానికి ఆర్బీఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు బదిలీ చేసేందుకు ఆర్బీఐ ఉపయోగించే పదం పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వస్తువులను కొనుగోలు కోసము ప్రజలకు డబ్బు అనుమతించడానికి ఆర్బీఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను బదిలీ చేసేందుకు ఉపయోగించే పదము. ఆన్సర్ ఆప్షన్ 2, హెలికాప్టర్ మనీ అంటారండి. దీన్ని ఏమంటారు? హెలికాప్టర్ మనీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. తొలి వేద కాలంలోని ప్రజలు ఎవరిని ఆరాధించేవారు? తొలి వేద కాలంలోని ప్రజలు ఎవరిని ఆరాధించేవారండి? పై వారందరినీ కూడా ఇంద్రుడిని, అగ్ని, వరుణుడు మరియు మారుతిని కూడా వీరు ఆరాధించేవారండి తొలి వేద కాలంలో. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతిని ఎక్కువగా ఆరాధించేవారు. ఓకే. నెక్స్ట్ వన్. ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్లో ఉన్న హిందూ విజ్ఞాన పీఠమైన గురుకుల్ కాంగ్రేని ఎప్పుడు ఏర్పాటు చేశారు? గురుకుల్ కాంగ్రే ఎప్పుడు ఏర్పాటు చేశారండి దీన్ని? ఆప్షన్ 1, 1902వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఓకే. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 67. తొలి హిందీ పత్రిక సరస్వతి ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? తొలి హిందీ పత్రిక సరస్వతి ఏ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారండి? 1900 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1900 సంవత్సరంలో. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, వాషింగ్టన్, అమెరికాలో కలదు. నెక్స్ట్ వన్. దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏది? దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయము. ఆన్సర్ ఆప్షన్ 3, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము, హైదరాబాద్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ వన్, దేశంలోని ఏకైక టైడల్ ఓడరేవు ఏది? దేశంలోనే ఏకైక టైడల్ ఓడరేవు ఏది? ఆప్షన్ 4 కాండ్లా ఓడరేవు అండి, గుజరాత్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్, భారతదేశ మొదటి టెరాప్లాప్ సూపర్ కంప్యూటర్ పేరేంటి? క్వశ్చన్ నెంబర్ 71, భారతదేశం మొదటి టెరాప్లాప్ సూపర్ కంప్యూటర్ పేరు? ఆన్సర్ ఆప్షన్ 2 పరం పద్మ. ఏంటండి? పరం పద్మ. నెక్స్ట్ వన్, చెవి దగ్గరగా ఉండే లాలాజల గ్రంథి ఏది? చెవికి దగ్గరగా ఉండే లాలాజల గ్రంథి. పెరోటెడ్ గ్రంథి, అదో జివ్వక గ్రంథి, అదో జాంబికా గ్రంథి, 2 and 3. ఏది సరైనది మరి? ఆప్షన్ 1 పెరోటిక్ గ్రంథి అండి. ఏమంటారు దీన్ని? పెరోటిక్ గ్రంథి. నెక్స్ట్ వన్, 1917 నాటి రష్యాలోని అక్టోబర్ విప్లవంలో ప్రధాన పాత్ర వహించిన బోల్షెవిక్ల నాయకుడు ఎవరు? బోల్షెవిక్ నాయకుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 3 లెనిన్ అండి, లెనిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ ఎక్కడ కలదు? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ బెంగళూరు, మైసూర్, పాటియాలా, రాంచీ. 74 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మైసూర్లో ఉందండి ఇది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ. నెక్స్ట్ వన్, జీడిఆర్ను విస్తరించుము. జీడిఆర్, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ జీడిఆర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్. ఓకే, గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, స్పేస్ అప్లికేషన్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో శాటిలైట్ సెంటర్. మరి ఏ నగరాలలో ఇవి నెలకొని ఉన్నాయి? సరైన సమాధానం ఏంటో చూద్దాము. సో ముందుగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందండి? తిరువనంతపురము, కేరళలో కలదు. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడుంది? అహ్మదాబాద్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. ఇస్రో శాటిలైట్ సెంటర్ బెంగళూరులో కలదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పిఎస్ఎల్విలో ఏ దశలో, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్లో ఏ దశలో వికాస్ ఇంజన్ను వాడతారు? వికాస్ ఇంజన్ను వాడటం జరుగుతుంది. ఆప్షన్ 2 రెండవ దశలో, సెకండ్ స్టేజ్ ఆఫ్ పిఎస్ఎల్వి. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా వాడే పదార్థం ఏది? న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారినిగా, మోడరేటర్గా దేన్ని వాడతారండి? ఆప్షన్ 4 భారజలము, D2O అండి, డ్యూటీరియం ఆక్సైడ్ అంటాము, భారజలము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇనుము లేదా ఉక్కు పదార్థాలకు పెయింటింగ్ వేయట గల కారణం ఏంటి? ఇనుము లేదా ఉక్కు పదార్థాలకు పెయింట్ వేస్తారు కదా, మరి దాన్ని ఎందుకు వేయడము జరుగుతుంది? 79 ఆప్షన్ 1 అండి, ఇనుము ఆక్సీకరణ చర్య జరుపును. ఇనుము ఆక్సీకరణ చర్య జరిపి మరి తుప్పు పట్టకుండా దీనికి ఇనుము కానీ ఉక్కు కానీ పెయింట్ వేస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మొక్కలోని ఏ భాగాన్ని కానీ దాని యొక్క ఆహార కర్మాగారము అంటారు? మొక్కలోని ఏ భాగాన్ని? ఆకు, పుష్పం, నీరు, కాండము. ఆన్సర్ ఆప్షన్ 1 ఆకండి. ఎందుకంటారంటే ఆకుయే మరి ఆహార పదార్థాలను కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, వేదకాలం నాటి రాజకీయ వ్యవస్థా క్రమాన్ని సరైన క్రమంలో గుర్తించుము. వేదకాలం నాటి రాజకీయ వ్యవస్థ క్రమము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జన, తర్వాత విస్, తర్వాత గ్రామ, తర్వాత కుల. ఓకే, నెక్స్ట్ వన్, మస్కీ, గుజ్జారా, నిట్టూర్ శాసనాల యొక్క ప్రత్యేకత ఏంటి? మస్కీ, గుజ్జారా, నిట్టూర్ శాసనాల ప్రత్యేకత. ఆన్సర్ ఆప్షన్ 4 అశోకుని పేరు ఉంటుందండి వీటి మీద. అశోకుడు వేయించిన శాసనాలు, వీటి మీద ఫర్ ద ఫస్ట్ టైం అశోకుడి పేరు కనబడడం మనము చూడవచ్చు. వీటి యొక్క ప్రత్యేకత మస్కీ, గుజ్జారా, నిట్టూర్. నెక్స్ట్ వన్,
క్రింది వాటిని జతపరచండి. చాణక్యులు, యాదవులు, హోయసాలులు, చోళులు. వీరి యొక్క రాజధాని ఇది ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు? ఆన్సర్ ఆప్షన్ 1. 1 by 1 చూద్దాము. ముందుగా చాళుక్యులు కళ్యాణి. నెక్స్ట్ యాదవులు దేవగిరి. నెక్స్ట్ హోయసాలులు ఏంటండి? ఆప్షన్ 1 కాంచీపురం, ద్వార సముద్రం. హోయసాలు ఎక్కడండి? ద్వార సముద్రము. ఓకే, అండ్ చోళులు కాంచీపురంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు ఎవరు? భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం అండి ఎవరండి? డికే కార్వే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైనది ఏంటి? కమ్యూనల్ అవార్డును ప్రకటించినది వెల్లింగ్టన్. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా పాటించిన రోజు ఆగస్టు 16, 1946. గురుదేవ్ అనే బిరుదును ఠాకూర్కు గలదు. సో సరైనవి ఏంటండి ఇందులో అంటే ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానాలే. కమ్యూనల్ అవార్డు ఎప్పుడు ప్రకటించారు? 1932 వెల్లింగ్టన్. నెక్స్ట్ ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించిన రోజు ఆగస్టు 16, 1946. గురుదేవ్ అనే బిరుదు ఠాకూర్కి కలదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. దేశంలో తొలి రైల్వే లైన్ వేయబడిన సంవత్సరం 1853 ఏప్రిల్ 16. దేశంలో మొదటి రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్ మండలం 1951 ఏప్రిల్ 14. మరి రెండిటిలో సరైన సమాధానం ఏ అండ్ బి, రెండు కూడా సరైన సమాధానాలే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పట్టాల మధ్య దూరం ఆధారంగా దేశంలో 3 రైల్వే గేజ్లను పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి. బ్రాడ్ గేజ్ 1.67 మీటర్లు. 2 మీటర్ గేజ్ 1 మీటరు. నారో గేజ్ 0.76 మీటర్లు. 4 పైవన్నీ సరైనవి. ఏంటండి 3 అంటే రైల్వే గేజ్లు ఉంటాయండి మన దేశంలో. ఓకేనా? మరి 87 ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే అండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రజెంట్ మనము బ్రాడ్ గేజ్ రైల్వే వ్యవస్థను అయితే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, ఈ మీటర్ గేజ్ అనేవి, నారో గేజ్ అనేవి ఎక్కువగా కొండ ప్రాంతాల్లో, హిల్ స్టేషన్స్లో ఎక్కువగా చూడవచ్చు. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికాని వాటిని గుర్తించండి. స్ట్రాటో ఆవరణము జెట్ విమానాలు, మిసో ఆవరణము ఉల్కాపాతాలు, ఐనో ఆవరణము కమ్యూనికేషన్ లేయర్, ఎక్సో ఆవరణము సంక్షుబ్ది ఆవరణము. 88 ఆప్షన్ 4 అనేది తప్పండి. ఓకే, మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, మేఘావృతమైన రాత్రులు మేఘాలు లేని రాత్రులతో పోలిస్తే వెచ్చగా ఉంటాయి ఎందుకు? మేఘావృతమైన రాత్రులు మేఘాలు లేని రాత్రులతో పోలిస్తే వెచ్చగా ఉంటాయి. కారణం 89 ఆప్షన్ 2 అండి. భూమి చేత వదిలివేయబడిన వేడిని వెనకకు పరావర్తనం చేయడమే దీనికి గల ప్రధాన కారణము. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించండి. ఓజోన్ ఉపర క్షీణతకు ప్రధాన కారణం క్లోరోఫ్లోరోకార్బన్. ఓజోన్ ఉపర పల్చబడడం వలన ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. O3 అంటే ఓజోన్ స్ట్రాటోస్పియర్లో ఉండును. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. ABC 3 కూడా సరైనవే. క్లోరోఫ్లోరో కార్బన్లు ముఖ్యంగా ఏసీలు, రీఫ్రిజిరేటర్లు విడుదల చేస్తాయి ఈ వాయువుని. ఓజోన్ వలన ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి పల్చబడడం వలన. అంటార్కిటికా ఖండంలో అయితే ఒక హోల్ అయితే పడిందండి ఓజోన్కి ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో O3 అంటాము, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది ఓజోన్. నెక్స్ట్ వన్, ఆమ్ల వర్షాలకు కారణం ఏది క్రింది వాటిలో? ఆమ్ల వర్షాలకు యాసిడ్ రెయిన్స్. ఆన్సర్ ABC 3 సరైనవి. చూద్దాం ABC అండ్ D ఆల్సో. ఓకే, చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పారిశ్రామీకరణ ఇండస్ట్రియలైజేషన్ వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరితో కలిసి బైకార్బోనేట్గా మారడం వల్ల pH తగ్గడము. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం, pH తగ్గడం. పరిశ్రమల నుంచి విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్, నూనె శుద్ధి కర్మాగారాల నుంచి పరిశ్రమల నుండి విడుదలయ్యే సల్ఫర్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా
ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణము. ఓకే, నెక్స్ట్ వన్. అడవులు నాశనం చేయడం వలన విడుదలయ్యే వాయువు ఏది? అడవులు నాశనం చేయడం ద్వారా, డిఫారెస్టేషన్ వలన. ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్ కదండి. అడవులు ఉంటేనే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయి. నెక్స్ట్, దేశ విధానాలపై రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. దేశంలో సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్య ఆదేశిక సూత్రాలు తెలియజేస్తాయి. ఈ ఆదేశిక సూత్రాల్లోని ఏ అంశాలను న్యాయస్థానాలు నిర్బంధము చేయలేవు, అంటే న్యాయస్థానాల ద్వారా వీటికి రక్షణ లేవు అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మాత్రమే మరి ఇక్కడ సరైనవిగా చెప్పుకోవచ్చండి. ఓకేనా, 93 ఆప్షన్ 3 అండి, సారీ ఆప్షన్ 3. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఓకే, దేశంలో సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యాన్ని ఆదేశిక సూత్రాలు తెలియజేస్తాయి. ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల వల్ల నిర్బంధం లేదండి. ఓకే, ప్రాథమిక హక్కులకు ఉన్నట్లు రక్షణ వీటికి ఉండదు. నెక్స్ట్ వన్. భారతదేశంలో రాష్ట్రపతి మరియు గవర్నర్ల క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానము ఏంటి? సో 94 వచ్చేసి ఆప్షన్ 1 అండి. సరైన సమాధానం ఏంటి? ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందండి. ఓకేనా, గవర్నర్కు ఎలాంటి అధికారము ఉండదు. సో యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించే అధికారం ఉంటుంది, కానీ ఉరిశిక్ష విషయంలో మాత్రము రాష్ట్రపతి గారికి మాత్రమే అధికారం ఉంటుంది. నెక్స్ట్ వన్. ఏకకేంద్ర ప్రభుత్వంకి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఏకకేంద్ర ప్రభుత్వము సరికానటువంటి అంశం ఏంటి? ఆప్షన్ 4. దీనిలో కేంద్ర ప్రభుత్వ ఆధిక్యత ఉండదు. ఉంటుందండి. ఏకకేంద్రం అంటేనే బలమైన కేంద్రము, అధికారం కేంద్రీకృతమై ఉంటుంది. సరికాదు, సరైనది. ద్విభాషా విధానము తప్పనిసరి కాదు. ఎస్, అవసరం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అటార్నీ జనరల్ విధులు, బాధ్యతలకు సంబంధించి సరైనది ఏది? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 4 అన్ని సరైనవే. చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారు మరియు దేశంలో అత్యున్నత న్యాయాధికారి. పార్లమెంట్ శాసన కార్యక్రమాలలో పాల్గొని సభలో తన వాదనను, అభిప్రాయాలను చెప్పవచ్చు, కానీ ఓటు హక్కు ఉండదు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రాష్ట్రపతి కోరిన ఇతర న్యాయపర అంశాలపై సలహాలు, సూచనలు చేస్తారు. నెక్స్ట్ వన్. ఉపాంత వ్యవసాయ భూమి పరిమితి ఎంత? మన దేశంలో ఉపాంత వ్యవసాయ భూమి పరిమితి ఆప్షన్ 1 1 హెక్టార్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్. దివ్యాంగులకు అనేక అంశాల్లో ఉపకరించే దివ్యాంగ్ సారథి అనే మొబైల్ అప్లికేషన్ను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్చంద్ గెహ్లాట్ ఎప్పుడు ప్రారంభించారు? ఏ సంవత్సరంలో? ఆప్షన్ 4 2017 సెప్టెంబర్ 26వ తారీఖున ప్రారంభించారు. నెక్స్ట్ వన్. వ్యవసాయ మరియు గోక్షేత్రాలలో వెలువడే ఘన పదార్థాలను సేంద్రియ ఎరువుగా, జీవ వాయువుగా మార్పు చేయాలనే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వము గోబర్ధన్ యోజన పథకాన్ని 2018 ఏప్రిల్లో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 1 హర్యానా. చివరి క్వశ్చన్. క్రింది వానిలో ఏవి 12వ పంచవర్ష ప్రణాళిక కేంద్ర ప్రాధాన్యతలలో భాగము కాదు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. జన్యు విప్లవమునకు ప్రాధాన్యత అనేది కాదండి. చూద్దాం. 9% సర్వతోముఖ అభివృద్ధి రేటు, ఆరోగ్య, విద్యా, నైపుణ్యాభివృద్ధులకు ప్రాధాన్యత, మౌలిక సదుపాయాలకు మరియు కోశ దిద్దుబాట్లతో పీపీపీకి ప్రాధాన్యత ఇవ్వడం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన వెబ్సైట్లో ఇప్పటివరకు చెప్పిన అన్ని క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ ఉంటాయి. ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా ప్రతిరోజు. ఓకే, ఉచితంగా రాయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.